వ్యసనములోనికి వెళ్ళడానికి కలిగిన మూల కారణము నేనే అని ఒప్పుకునేవాడే బయటకు వస్తాడట. ఫస్ట్ తాగడం మొదలు పెట్టినప్పుడు ఎవరు తాగారు? పక్కనోడు ఎంత ప్రభావితం చేసినా నీకంటూ ఫ్రీ విల్ ఉంది కదా, తాగాలా వద్దా అని. ఆ రోజు తాగాలి అని తీర్మానం తీసుకుంది నువ్వే. మరి ఆ ఫస్ట్ నిర్ణయమే ఎంతో దూరం తీసుకొచ్చింది. అందుకే తప్పిపోయిన కుమారుడు అంటాడు, నేను నా తండ్రికి విరోధముగా పాపము చేసి ఉన్నాను. మన యాక్షన్ వల్లే జరిగిన కార్యం అది. ఆ యాక్షన్ మనం దేవుని సన్నిధిలో తప్పిదాన్ని అడగాలి. ఒక గుర్రాన్ని బలవంతంగా నీళ్ల దగ్గర దాకా తీసుకెళ్లొచ్చు అంట, కానీ బలవంతంగా నీళ్లు తాగించలేము. అంటే వ్యసనాల్లో పడిపోయినోడు చెప్పే సలహాలు వీళ్ళు అద్భుతంగా ఉంటాయి. ఎందుకు బైక్ దొబ్బేస్తాం అంటే మా నాన్న కొనలేదు అందుకే దొబ్బేసాడు. నాన్న ఏమేమైపోయినాలో తీసుకెళ్లిపోతావు. అందరే దొంగిలించినోడు ఒక పని చేయాలి. ఎంత దొంగతనం చేశాడు దానికి తిరిగి అంత మూల్యం చెల్లించాలి. లేదని చెప్పి ఏది పడితే అది తెచ్చేసుకుంటానికి లేదు. నీకు ఒక రీజన్ ఉంది, లేదు కాబట్టి తెచ్చుకున్నానని నీవేదో సర్దుకునడానికి ప్రయత్నం చేస్తున్నావు. నాకేదో సమాధానం లేదు, సంతోషం లేదు, మనసు బాగోలేదని చేసేనా నువ్వు అని అంటావు. అని చేసే ప్రతి దానికి తిరిగి చెల్లించాల్సిందేనా?